దేవుడు మనిషిని సృజించినప్పుడు ఎంతో ఇష్టముగా తన స్వరూపంలో తన స్వారూప్యములో ప్రియమైన వాడిగా నరుణ్ణి దేవుడు సృజించుకున్నాడు. కానీ ఎప్పుడైతే నరుడు దేవుని మాటను వినక ఆయన మాటను అతిక్రమించి పాపంలో పడిపోతాడో అప్పటి నుంచి పాపం ఏలుతూ ఉంటుంది. అలానే పాపంలో పడిపోయారు కదా అని దేవుడు విడిచిపెట్టలేదండి. ఎందుకనంటే మనం కూడా మన పిల్లలు బురదలో పడిపోయాడు కదా అని విడిచిపెట్టం. ఎలా అయితే శుభ్రము చేస్తామో మనల్ని శుభ్రం చేయడం కోసం యేసుక్రీస్తు ప్రభువు వారిని, అంటే ఆయన సొంత కుమారుణ్ణి మన కొరకు ఈ లోకానికి పంపిస్తారు. మనల్ని పరిశుద్ధపరచటం కొరకు మన శిక్షను క్రీస్తు మీద తండ్రి మోపుతారు. యేసుక్రీస్తు వారి విలువైన రక్తము కార్చటం ద్వారా నా పాపములు క్షమించబడి ఉన్నాయి. మనము తండ్రితో సమాధానపరిచి ఉన్నారు యేసుక్రీస్తు వారు. ఆయన ద్వారా తప్ప మరి ఏ నామంలో రక్షణ లేదు. క్రీస్తు నామంలోనే నీకు రక్షణ, నీ పాపములకు విమోచన. ఆమేన్.